గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసే సమయానికి జగద్గురువులుగా మొట్టమొదట ఆవిర్భవించినటువంటి మహాపురుషుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం గురించి వివరణ ప్రారంభం చేసి ఉన్నాను. వారి గురించి ధ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు. దివ్య పీతాంబరధర షడ్భుజైరుపలక్షిత. వారు దివ్యమైనటువంటి అంటే ప్రకాశించేటటువంటి పీతాంబరమును ధరించినటువంటి వారై ఉంటారు. షడ్భుజైరుపలక్షిత, 6 భుజములతో కూడుకున్న వారై ఉంటారు. భుజములన్నా చేతులన్నా, భుజం అంటే ఈ ప్రాంతము, ఇది హస్తము కాబట్టి భుజమును బట్టి చేయి చెప్పబడుతుంది. షడ్భుజైరుపలక్షిత స్వపాదనక చంద్రాంశు ధంసితాజ్ఞాన కశ్మల అని ఆయన పాదమునకు ఉండేటటువంటి బొటనవేలికి ఉన్న గోటి వలన వచ్చేటటువంటి కాంతి మనలో ఉన్నటువంటి అజ్ఞానమును తొలగతోయగలిగినదై ఉంటుంది. ఇది చాలా గొప్ప మాట. మీరు ఇలాంటి నామమే ఒకటి విని ఉన్నారు. ఎక్కడ విని ఉన్నారు ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. స్వపాదనక చంద్రాంశు ధంసితాజ్ఞాన కశ్మల. ఇదే మాటల్ని వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో నఖాంగుళి అని అమ్మవారి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కాదు, ఆ అమ్మవారి పాదమునకు ఉండేటటువంటి వేలి గోరి నఖధీతికి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మవారి బొటనవేలి గోటి నుంచి వచ్చేటటువంటి కాంతులు మనలో ఉండేటటువంటి తమోగుణమనే చీకటిని తొలగత్రోయగలిగినటువంటి చంద్రుని యొక్క కాంతి ప్రసరణములు అని వర్ణన చేస్తారు. అదే విషయాన్ని దత్తాత్రేయ స్వామి వారి పట్ల కూడా అన్వయం చేశారు. వారి పాదము నుంచి వచ్చేటటువంటి బొటనవేలికున్న గోటి కాంతిని ఉపాసన చేస్తే చాలు, మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తీసేస్తుంది. అంతటి మహానుభావుడు ఆయన. 6 చేతులలో ఉండేటటువంటి ఆయుధములను గురించి నేను మీకు కొన్ని విషయములను నిన్న విజ్ఞాపన చేసి ఉన్నాను. అయితే మీరు ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అది త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపము కనుక 3 మూర్తులు పట్టుకునేటటువంటి ఆయుధాలలోనూ కొన్ని ప్రధానమైన ఆయుధాలని పట్టుకుంటారు. కొన్ని చోట్ల దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూర్తిని చూపించినప్పుడు శంఖచక్ర గదా పద్మములను ప్రధానముగా పట్టుకునేటటువంటి ఇది కమండలము, త్రిశూలము, ఈ 6 పట్టుకుంటారు. కానీ కొన్ని చోట్ల మూర్తుల యందు నిలబడినటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. కూర్చుని ఉన్నది కాకుండా అలా నిలబడి ఉన్న చోట వారు అక్షమాల కూడా పట్టుకున్నట్టు, పూసలతో ఉన్నటువంటి మాల ఒకదాన్ని పట్టుకుని ఉన్నట్లు, ఢమరుక చేతిలో పట్టుకున్నట్లు మనకి కనపడుతుంది. దీనికి బదులుగా ఈ 2 అదనముగా చూపించినప్పుడు శంఖచక్ర గదా పద్మములలో కొన్నింటిని తగ్గిస్తారు, గదని తగ్గిస్తారు, దాని బదులు అక్షమాల ఉంచుతారు. కానీ మీరు ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. దేవతలు పట్టుకునేటటువంటి వస్తువులు మనం ఏదో సాధారణంగా పట్టుకున్నట్టుగా పట్టుకున్నవి కావు. దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. వారు చెయ్యి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక రహస్యం ఉంటుంది. దాన్ని ముద్ర అంటారు. ఇలా పెడితే అభయ ముద్ర, ఇలా అన్నారనుకోండి వరద ముద్ర, నేను నీకు కావలసింది ఇస్తాను అని. లేకపోతే ఇలా అన్నారనుకోండి అది చిన్ముద్ర అంటారు. అది బోధ చేసేటటువంటి ముద్ర. జీవ బ్రహ్మైక్య సిద్ధి దక్షిణామూర్తి పట్టుకుంటారు. అలా వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారనుకోండి, ఆ ఆయుధాల వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. వాళ్ళు మెడలో ఆభరణాలు వేసుకున్నారనుకోండి, ఆ ఆభరణాల వెనకాతల రహస్యం ఉంటుంది. అందుకే ఒక మూర్తిని దర్శనం చేసేటప్పుడు మీరు కొంత జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. భగవంతుని యొక్క స్వరూపములు ప్రధానముగా నిరాకారమే. అసలు ఆయనకి ఏ ఆకారము లేదు. ఏ ఆకారము లేనటువంటి పరమాత్మకి ఆకారమును మనం కల్పించుకున్నాం. లేదా ఇలా నువ్వు కనపడు అని ఎలుగెత్తి అరిచినటువంటి భక్తుల కోసమని ఆయన ఒక ఆకారమును తీసుకున్నాడు. ఒక ఆకారమును ఆయన తీసుకున్నంత మాత్రం చేత అదే ఆయన ఆకారము అని మీరు అనడానికి వీల్లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక గాలి బుడగను ఒక దాన్ని తీసుకుని ఆ బుడగని బాగా ఊదారనుకోండి, ఊదితే ఆ బుడగని పైన దారం పెట్టి కట్టేసి మధ్యలో దాన్ని నొక్కి పట్టి ఇంకో దారం కట్టారనుకోండి, కడితే అది 2 తిత్తుల కింద వస్తుంది.
అప్పుడు చూడ్డానికి మీరు మధ్యలో ఇలా పట్టుకుంటే పైనో తిత్తి కిందో తిత్తి వస్తుంది. అంటే బుడగ యొక్క స్వరూపము 2 తిత్తులు అని నేను అన్నాను అనుకోండి. దారం విప్పేస్తే ఒకటే బుడగ. 3 దారాలు కట్టాను అనుకోండి నేను, అప్పుడు బుడగ యొక్క స్వరూపము 3 తిత్తులు. ఇందులో ఏది అసలు యథార్థం? ఏది యథార్థం కాదు. మీరు గాలి ఉత్తి అలా ఉంటుంది, గాలి తీసేస్తే అది మామూలు బుడగ. కాబట్టి ఏది స్వరూపము అంటే అది బుడగ అనబడేటటువంటి పదార్థాన్ని ఆధారం చేసుకుని మారిపోతోంది. అలాగే పరమాత్మ అనబడేటటువంటి వాడు కూడా యథార్థమునకు ఒక రూపమన్నది ఆయనకి లేనే లేదు. ఒక రూపమన్నది లేనటువంటి పరమాత్మ అనేకమైనటువంటి రూపాలని తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు అంటే ఆయన స్వేచ్ఛ, ఆయన అలా తీసుకోగలిగినటువంటి సమర్థత ఉన్నవాడు. మనం అలా తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, మనకు కుదరదు. ఎందుకు కుదరదు అంటే మనకి పాపం ఉంది, పుణ్యం ఉంది. వాటిని అనుభవించడానికి మనం ఈ శరీరాన్ని మాత్రమే తీసుకోవాలి అని ఈశ్వరుడు దేన్ని నిర్దేశిస్తాడో ఆ శరీరాన్ని మాత్రమే మనం పొందుతాం. ఇక్కడే మీరు ఒక పెద్ద రహస్యాన్ని గమనించాలి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, మొట్టమొదట ఉండేటటువంటి కోరిక ఏమిటంటే అసలు మేము చచ్చిపోకూడదు. ఎవరినైనా ఏమండి అందరిలాగా మీరు కూడా చచ్చిపోతారు అన్నారు అనుకోండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళు కోపడతారు. ఏమిటంటే అలాగా అనవసరంగా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు అంటారు. కానీ అసలు నిజానికి యథార్థం అదే. మీరు చచ్చిపోతారు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తే ఒక చిరునవ్వు నవ్వి నేను చచ్చిపోను అన్నవాణ్ణి మీరు ఎవరైనా మీకు తటస్థపడితే వాడు మహాజ్ఞాని అని లెక్క. ఎందుకని? వాడు నాకు చావు లేదు అన్నాడు అనుకోండి, అంటే వాడు శరీరం గురించి మాట్లాడటం లేదు. శరీరము చచ్చిపోయి తీరుతుంది. వాడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆత్మ గురించి. ఆత్మకి చావు లేదు. కాబట్టి ఆత్మ దీన్ని ధరించింది. ఇప్పుడు నేను అనబడేటటువంటి శరీరం ఒకటి ఉన్నది. ఈ శరీరము ఇప్పుడు పంచె కట్టుకుని ఒక లాల్చీ వేసుకుని ఒక ఉత్తరీయం వేసుకుని ప్రవచనం చేయడానికి వచ్చింది. ఈ శరీరము ఉదయం ఇంట్లో ఉన్నప్పుడు ఒక పట్టుపంచె కట్టుకుని పైన లాల్చీ బనీన్ లేకుండా ఉత్తరీయం వేసుకుని ఇది సంధ్యావందనం చేసి అభిషేకం చేసుకుని పూజ చేస్తుంది. ఇదే శరీరం ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఒక ప్యాంటు ఒక షర్టు వేసుకుని ఆఫీస్కి వెళుతుంది. ఇదే శరీరం ఇంటికి వెళ్ళి స్నానం చేసి సాయంకాలం అనుష్ఠానం చేసుకుని ఒక పంచె కట్టుకుని ప్రవచనానికి వస్తుంది. ఈ శరీరం రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పంచ లాల్చి బనీను ఉత్తరీయం విడిచిపెట్టేసి ఒక తేలికైనటువంటి పంచ ఒక దాన్ని కట్టుకుని ఒక తేలికైన చొక్కాయో ఉత్తరీయమో వేసుకుని కొద్దిగా పలహారం చేసి నిద్రపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరము పంచ అని మీరు అనడానికి వీల్లేదు. ఈ వేషము తాత్కాలికము, శరీరము ధరించింది దీన్ని. శరీరము దీనిని ధరించినట్టే ఆత్మ శరీరమును ధరించినది. నేను ఈ బట్టల్ని విడిచిపెట్టినట్టే శరీరం ఈ బట్టల్ని వదిలిపెడుతున్నట్టే లోపల ఉన్న ఆత్మ కూడా దేహములను వదిలిపెడుతుంటుంది. ఇది వదిలిపెట్టేస్తుంది, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఉండేది మాత్రం ఆత్మ. కానీ మనం ఒక్కటే పొరపాటు చేస్తాం. ఉండే వస్తువు ఏదో దాన్ని వదిలిపెడతాం, ఉండనిది ఏదో దాన్ని పట్టుకుంటాం. ఇది చిన్న మార్పు అంతే. ఇటు నుంచి ఇటుకు మారింది అనుకోండి, ఏది ఉంటుందో దాన్ని పట్టుకున్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళడం, వాడు మోక్షం పొందేస్తాడు. కానీ ఏది ఉండదో దాన్ని పట్టుకుంటాడు. ఆ పట్టుకోవడంలో ఏమైపోతుందంటే అసత్యాన్ని పట్టుకున్నాడు. కాబట్టి అసత్య వస్తువునందు కలిగినటువంటి మమేకము చేత, ఆ అజ్ఞానము చేత మళ్ళీ పునర్జన్మల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి గురువు అనబడేటటువంటి దత్తాత్రేయ స్వరూపము త్రిమూర్త్యాత్మకమై వచ్చి కూర్చున్నప్పుడు ఆయన పెట్టుకునేటువంటి ఆయుధములు ఏ రకముగా మారినప్పటికీ అవి మాత్రం రాక్షస సంహారం కోసమని చెప్పి పట్టుకున్నటువంటి ఆయుధములు కావు. ఆ ఆయుధములు మీకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సూచిస్తాయి. అందుచేత ఆ అవయవములను కానీ ఒక గోటిని కానీ గోటి కాంతిని కానీ ఏదో ఒక ఆయుధాన్ని కానీ మీరు ఉపాసన చేశారనుకోండి, మీ మనస్సు బాగా లగ్నమైంది అనుకోండి, మీరు ఒక్కసారి స్మరణ చెయ్యగానే అది మీకు ఇక్కడ ద్యోతకం అవుతోంది అనుకోండి, అది చాలు మిమ్మల్ని ఉద్ధరించేయడానికి. భగవంతుని యొక్క స్వరూపం అంతా చూడు, అంతా నీకు జ్ఞాపకం ఉండాలి అని శాస్త్రం చెప్పలేదు. చాలా కష్టం, నువ్వు అలా గుర్తు పెట్టుకోలేవు. నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే అన్నిటికన్నా తేలిక పాదాల వంక చూడడం అనేటటువంటిది మనకి సహజమైన అలవాటు. ఎందుకంటే ఎవరైనా పూజనీయుడైన వ్యక్తి అన్న వాడు మీకు కనపడ్డాడు అనుకోండి, మీరు ఉత్తరక్షణం ఏం చేస్తారంటే వారి పాదాలకి నమస్కారం చేస్తారు. శరీరంలో ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఉదాహరణకి చెప్తున్నానంతే, నేను ఒక గొప్ప కోసం ఈ మాట చెప్పట్లేదు. నేను మీకు ప్రవచనం చేస్తున్నాను, దానికోసం కదా మీ అందరూ వచ్చి ఇంత కష్టపడి కూర్చుంటున్నారు.
ప్రవచనం అనేటటువంటిది ప్రధానముగా ఈ శరీరములో ఉండే ఏ అవయవము వలన జరుగుతుంది? నోటి వలన జరుగుతుంది ప్రవచనం. కానీ నేను వేదిక దిగినప్పుడు కానీ వేదిక ఎక్కుతున్నప్పుడు కానీ నా నోటిని కళ్ళకద్దుకుని నమస్కారం ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. ఏవి కళ్ళకద్దుకు నమస్కారం చేస్తారు? నా పాదములను కళ్ళకద్దుకు నమస్కారం చేస్తారు. పాదములను భక్తికి పాదములను ఉపాసన చేస్తారు. ఎందుకు చేస్తారు అన్నది నేను ఇప్పుడు కాసేపట్లో చెప్తాను, మీరు ఎలాగో దాన్ని వింటారు. కాబట్టి పాదములను భక్తితో చూస్తాం కాబట్టి తొందరగా జ్ఞాపకం ఉంటాయి. ఆ పాదములలో ఒక వేలికి ఉన్న గోటిని, గోటి నుంచి వస్తున్న కాంతిని మీరు చూడగలిగారనుకోండి, ఇక్కడే ఒక చమత్కారం ఒకటి ఉంటుంది. అసలు రహస్యం అంతా ఇక్కడ పెట్టేస్తారు. ధ్యాన శ్లోకంలో ఏమంటున్నారు? ఆయనకి ఉన్నటువంటి పాదములలో పాదమునకు ఉన్నటువంటి వేలికి ఉన్న గోటి కాంతిని నువ్వు చూస్తే నీలో ఉన్నటువంటి అజ్ఞానము దహింపబడుతుంది అంటున్నారు. మీరు చిత్రకారుడైనటువంటి వాడు పాదాన్ని చిత్రిస్తాడు, పాదమునకు ఉన్న వేళ్లని చిత్రిస్తాడు, వేళ్లకి ఉన్న గోళ్ళని చిత్రిస్తాడు. గోళ్ళకి ఉన్న కాంతిని చిత్రించమనండి, చాలా కష్టం. కాళ్ళకి ఉన్నటువంటి గోళ్ళలోంచి వచ్చే కాంతుల్ని చూపించడం చాలా కష్టం. అవి ఎక్కడ కనపడతాయి అంటే ధ్యానమునందు మాత్రమే ద్యోతకమవుతుంది. అంటే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి పాదమునకు ఉన్న వేలు, వేలికి ఉన్న గోరు, ఆ గోటి నుంచి వస్తున్న కాంతి మీకు ఎప్పుడు కనపడుతుంది అంటే మీరు పైన లోకమును చూసేటటువంటి ఈ నేత్రములను మూతవేసి ధ్యానము చేస్తూ శరీరాన్ని నిటారుగా నిలబెట్టి మీరు ఏ ముద్రలో తేలిగ్గా కూర్చోగలరో అటువంటి భంగిమలో కూర్చుని పళ్ళు గిటకరించకుండా చక్కగా ప్రశాంతంగా కూర్చుని మోస్ట్ కంఫర్టబుల్ అంటారు చూసారా, ఈ భంగిమనందు నేను కొంతసేపు కూర్చోగలను, నాకేం బాధ లేదు అన్న భంగిమలో మీరు కూర్చుని మీ యొక్క ఆజ్ఞాచక్రమునందు లేదా నాసికాగ్రభాగమునందు మీ దృష్టిని నిలబెట్టి ప్రాణాయామము చేసి ఊపిరిని ముందు నిబద్ధం చేస్తే ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఊపిరిని మీరు ఎంతసేపు ప్రాణాయామంలో నిలబెట్టడం చేత కాలేదో అంతకాలము మనస్సు మాట వినదు, అది తిరుగుతూనే ఉంటుంది. మనస్సుకి దేని మీద ఆధారం అంటే ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి మొట్టమొదట ఏం చెప్తారంటే ప్రాణాయామ్య అని ప్రాణాయామం చెయ్యాలి. జాగ్రత్తగా ఎడమ ముక్కు నుంచి ఊపిరిని మెల్లగా పీల్చి కొద్దిసేపు కుంభకం చేసి, ఎక్కువసేపు చేయకూడదు ప్రారంభంలో, చేసి కుడి ముక్కులోంచి మెల్లగా వదిలిపెట్టాలి. మళ్ళీ కుడి ముక్కులోంచి మెల్లగా తీసి నింపి ఎడమ ముక్కులోంచి విడిచిపెట్టాలి. మీరు అలా మెల్లగా చేసే శ్వాసని నిబద్ధం చేస్తే మరాళి మందగమన ఆ ఊపిరి మెల్లగా తీయడం మొదలు పెడుతుంది. మీకు తెలియకుండా ఇది యోగము కింద మారుతున్నప్పుడు ఒక రహస్యం జరుగుతుంది. కుడి ముక్కులోంచి వెళ్ళే వాయువు ఎడం ముక్కులోంచి ఎడుతుంది, ఎడం ముక్కులోంచి వెళ్ళే వాయువు కుడి ముక్కులోంచి వస్తుంది. అది యోగం. దాని గురించి ఎక్కడైనా ముందు నేను ప్రస్తావన చేస్తాను, అప్పుడు మీకు నేను స్పష్టంగా చెప్తాను. మీరు మొట్టమొదట ప్రాణాయామం చేయడం బాగా అలవాటు పడితే ఆ ప్రాణాయామము చేత ఊపిరి చాలా మెల్లగా తీసి మెల్లగా వదలడం తనంత తాను చేస్తుంది శరీరం, మీ ప్రయత్నం అక్కర్లేదు. ఆ చెయ్యడంలో ఊపిరి ఎప్పుడైతే నిలబడిందో మనస్సు కూడా నిలబడిపోతుంది, కదలడం ఆగుతుంది. కదలడం ఆగి నిలబడగానే మీరు ఏ వస్తువుని దానికి చూపిస్తున్నారో ధ్యాన శ్లోకము అని ఉంటుంది. అందుకే ఏ మంత్రాన్ని ఉపాసన చేసినా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకము చదువుతున్నప్పుడు శబ్దముల చేత క్యాన్వాస్ మీద గీసుకుంటాడు ఫోటోని. అస్తమానం ఫోటో చూడక్కర్లేదు, ఇలా కళ్ళు మూసుకుని మీరు కూర్చున్నారనుకోండి ధ్యానంలో, పాదముల దగ్గర నుంచి చూడడం ప్రారంభం చేస్తాం కాబట్టి మొట్టమొదట మీరు చూడవలసినది ఎడమ పాదము. ఎడమ పాదమునకు దూరంగా విప్పినటువంటి పాదుక, ఆ ఎడమ పాదము పిక్క వరకు కనపడుతూ ఎర్రగా ఉన్న అరికాలు, చక్కటి బొద్దైన బొటనవేలు, బొటనవేలుకున్న తెల్లటి గోరు, ఆ ఎర్రటి వేలు తెల్లటి గోరులోంచి వస్తున్న సన్నటి కాంతి, ఆ పక్కన ఇంకొక వేలు,
ఆ బొట్టన వేలు కన్నా ఆ వేలు కొద్దిగా పొడుగ్గా సాముద్రికానికి సరిపోయి దానికి ఒక గోరు, దాని పక్కన మూడో వేలు, అది ఇంకొంచెం చిన్నది, అది బొట్టన వేలు పక్క వేలు కన్నా చిన్నది, దానికి ఒక గోరు, ఇలా మీరు చిటికెన వేలు వరకు వెడితే పుచ్చు లేకుండా చిన్ని గోరు, పైకి తిరగకుండా అందమైన గోరు, ఆ గోళ్లలోంచి వస్తున్న కాంతి, ఎర్రటి పాదం, మెత్తటి దత్తాత్రేయ స్వామి వారి పాదం మీద మీ తల పెట్టి నమస్కారం చేస్తుంటే గంధం వాసనతో మంద్రమైన వాసన తగులుతూ మహర్షుల చేత పూజింపబడిన పుష్ప సౌరభం మీ ముక్కులోకి వెడుతూ ఉంటే మీరు అలా తలని వాల్చి స్వామి పాదముల మీద కాసేపు నిలబడితే అప్పుడు మీ ఊపిరి మీకు తెలియకుండా మంద్రంగా లోపలికి వెళ్ళి మంద్రంగా బయటికి వస్తుంటుంది. ఇప్పుడు ఈ ధ్యానములో మీరు చూసినదున్నదే అదే అసలు ప్రయోజనం. అప్పుడు మీకు ఇక్కడ ద్యోతకమవుతుంది. మీకు తెలియదు, మీ బాహ్య శరీరం కూర్చుని ఉంటుంది, కానీ లోపల మాత్రం మీరు దత్తాత్రేయ స్వామి వారి పాదం మీద వంగి ఉంటారు. ఆ వంగి ఉన్నప్పుడు మీరు అనుభవించిన సువాసన చిత్రకారుడు గీయలేడు. ఎవరు అనుభవించాలి? ఎవరికి వారికి అనుభవైక వేద్యం. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అనుభవించవచ్చు. ఎప్పుడు మీకు ధ్యానం చెయ్యడం వస్తే ఏ మూర్తినైనా ధ్యాన శ్లోకము చేత మీరు సజీవముగా ఇక్కడ అనుభవించవచ్చు. అలా అనుభవించడం చేత కావడానికి ఒక మూర్తి రూపంలో కూర్చుంటారు. అది ఒక్కొక్కలా కూర్చోవాలి. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కూర్చోవడానికి వీలు. ఆ కూర్చోవడంలో పరిపాలనాధికారంతో ఉన్నాడు అనుకోండి. ఆయన ఉంటే రామచంద్ర ప్రభువు పట్టాభిషేకం ఉంటుంది. సింహాసనారూఢుడై కిరీటధారణం చేసి మెడ నిండా మణిహారాలు వేసుకుని పట్టు ఉత్తరీయంతో పట్టుపంచ కట్టుకుని పక్కన సీతమ్మ తల్లి కూర్చుని ఉండగా పాదపీఠం మీద పాదం పెట్టుకుని కూర్చుని ఉంటాడు ఆయన. అది రాజఠీవి, రాజుగా కూర్చుని ఉంటాడు. అప్పుడు కిరీటముతో దర్శనం చెయ్యాలి. పట్టాభిషేకం చేసుకున్న రామచంద్రమూర్తిని దర్శనం చేస్తూ ఆయన కాళ్ళకి పాదుకలు లేనట్టు, ఆయన పాదపీఠం ఏమీ లేనట్టు, ఆయన ఉట్టి కాలెట్టుకున్నట్టు మీరు దర్శనం మొదలెట్టారనుకోండి, అప్పుడు ఆయన ఏంటి సింహాసనారూఢుడైన పట్టాభిరాముడు కాదాయన. మీకు కనపడుతున్న రాముడు యోగ విద్యలో ఉండి హనుమకి తన సోదరులకి తత్వాన్ని ఉపదేశం చేస్తున్న రామచంద్రమూర్తిని మీరు దర్శనం చేసినట్టు. కాబట్టి ఆ దర్శనము అసలు నిజంగా పూజ అదండి. బాహ్య పూజ ఏముందండి? ఎల్కేజీ, పీజీ ఎక్కడంటే ధ్యానమే, పిహెచ్డి. మీరు పూజ మొదలుపెట్టి పూర్తి చేసి మనసు ఆరాట పడిపోతుంది. ఎప్పుడు ధ్యానం చేద్దాం, ఎప్పుడు ధ్యానం చేద్దామని. హాయిగా కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే ఎంత పూజ చేసేయచ్చో, ఎక్కడ కూర్చునైనా చేసేయచ్చు. అదిగో దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ గురుస్వరూపం. ఒక గురువుని పట్టుకోవడానికి మార్గం ఎక్కడుంది? బయట దొరకదు, లోపల దొరుకుతుంది. మీకు అలా లోపల దొరకడం కోసం ఆయన అలా కూర్చున్నారు తప్ప ఆయన చేతకాక కూర్చున్నవాడు కాదు. కాబట్టి అసలు ఆ మూర్తి ధ్యానం తెలుసుకోవాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః అని మీరు అన్నారనుకోండి, ఇంకా మీకేం రావాలి? మీకేం రావక్కర్లా. మీకు రావలసింది అక్కడ ఉన్న మూర్తిని ఇక్కడికి తెచ్చుకోవడం రావాలి. దానికి ధారణ చెయ్యాలి. ఏ ఆయుధం వెనకాతల ఏముందో మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు దాని మీద మీ మనస్సు నిలబడుతుంది. కాబట్టి చూడండి, నిన్న మీకు శంఖచక్రముల గురించి నేను కొద్దిగా ప్రతిపాదన చేసి ఉన్నాను. అలానే నేను ఇవాళ మళ్ళీ వివరణ చెయ్యను. ఎందుకంటే ఉన్నది 9 రోజులు, 3వ రోజులోకి వచ్చేసాను. కాబట్టి ఇంకొన్నది 6 రోజులు. నేను ఇంకా దత్తాత్రేయ స్వామి వారి పుట్టిక దగ్గర ఉన్నాను. నా బుర్ర నేను ఎప్పటికి దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర గురించి చెప్తాను అంటే నేను ఏదో అలా అనేది ఏదో సిలబస్ పూర్తి చేసినట్టు చెయ్యాలన్న ఉద్దేశ్యమే ఉండదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నేను సంతృప్తిగా చెప్పాను అన్నది ఒక అక్షరం నాకు చాలు. కాబట్టి ఆయన పట్టుకునేటటువంటి దాంట్లో గద ఒకటి పట్టుకుంటారు. గద అనబడేటటువంటిది చాలా గదలు ఉంటాయి. చాలా మంది పట్టుకుంటారు గద. స్వామి హనుమ కూడా గద పట్టుకుంటారు, దుర్యోధనుడు గద పట్టుకుంటాడు, భీముడు గద పట్టుకుంటాడు, జరాసంధుడు గద పట్టుకుంటాడు. అలాగే స్వామి కూడా, దత్తాత్రేయ స్వామి వారు కూడా గద పట్టుకున్నారు. స్వామివారు పట్టుకున్నటువంటి గదకి ఒక పేరు ఉంటుంది. ఆ గద శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి గద. దాని పేరు కౌమోదకి అంటారు. కౌమోదకి అంటే ఏదో సరదాగా పేరెడదాం, ఇదేదో కౌ అంటే బాగుంది, కొత్తగా వెరైటీగా ఉంది పేరని చెప్పేసి పెట్టినటువంటి పేరు కాదు.
ఆ పేరు వెనకాతల ఒక తత్వం ఉంటుంది. కౌమోదకి అంటే ఏమిటి అంటే అమరకోశం దాన్ని నిర్వచనం చేసింది. అంటే భూమి, మోదకి అంటే హర్షమును పెంపొందించున్నది లేదా మోదమును కలిగించున్నది, భూమికి సంతోషమును కలిగించున్నది. భూమికి సంతోషాన్ని కల్పించేది ఏది అంటే దత్తాత్రేయ స్వామి వారి చేతిలో ఉన్న గద లేదా శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న గద. ఇప్పుడు మీకు వెంటనే అనుమానం రావాలి, ఇది పరిశీలనం అంటే. గురువు ఎందుకు అలా కూర్చుంటారో తెలుసా అండి? ఆ దత్తాత్రేయ స్వామి వారండి శంఖం చక్రం కదా పద్మం పట్టు కూర్చున్నారండి అని చెప్పడం కోసం కాదు. ఏమంటే ఎందుకండి పువ్వు పట్టుకుంటారు, పద్మం ఎందుకు పట్టుకుంటారు అని అడిగే శిష్యుడు ఎక్కడైనా దొరుకుతాడా? అలా ఎవరినైనా ప్రశ్న వేస్తారా? ప్రశ్న వేయడం అంటే బజార్లో అప్పు ఉన్నట్టు పట్టుకోమని అడగమని కాదు దాని ఉద్దేశం. పరిప్రశ్నేన సేవయా, అయ్యా నేను అలా తెలుసుకోవడానికి అర్హుడనని మీరు అనుకుంటే నాకు తెలియచేయండి అని అడగాలి ఎప్పుడైనా అడిగితే. అంతేగాని ఇదేమిటండి అని అస్తమానం వచ్చి బజార్లోనూ కారు ఎక్కుతుంటేను కారు దిగుతుంటేను ఇంట్లో గెడుతుంటేను మెదడిపోమని కాదు దాని ఉద్దేశం. కాబట్టి కౌమోదకి అంటే భూమికి మోదమును కల్పించున్నది. భూమికి సంతోషం కలగడానికి దత్తాత్రేయుల వారి గదపట్టుకోవడానికి సంబంధం ఏమిటండి? అసలు ఏమైనా అర్థం ఉందా దానికి ఆ మాటకి? మరి ఎందుకు చెప్పింది అమరకోశం అలాగా? ఎందుకు దానికి కౌమోదకి అని పేరు పెట్టారు అంటే మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీకు పురాణములను వింటున్నప్పుడు సాధారణంగా ప్రతి అవతార ఘట్టమునందు ఒక వాక్యం కనపడుతుంది. ఆ వాక్యం ఏమిటో తెలుసా అండి? భూమి ఈ బరువును మోయలేక శ్రీమన్నారాయణుండి ప్రార్థన చేస్తుంది. లేకపోతే చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయా భూమి మీద పాపులు ఎక్కువైపోయారు, నేను ఈ భారం మొయ్యలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉందని భూదేవత ఏడుస్తుంది. ఏడిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు అంటారు, ఆయన ఏం నివారణ చెప్పడం, అయితే నేను వచ్చి చంపేస్తానులేని ఆయన అంటారు బ్రహ్మగారు ఎప్పుడూ. ఆయన అంటారా ఈ విషయం నేను ఈ వాక్యాన్ని పాపము అన్న మాట కోసం నిర్వచనం కోసం ఎప్పుడూ పరిగెత్తక్కర్లేదు. భగవంతుణ్ణి చేరడానికి అడ్డంగా వచ్చేది ఏదో దాని పేరే పాపము. భగవంతుణ్ణి చేరడానికి అడ్డం వచ్చేవి కోటేశ్వరరావు గారినో ఇంకోళ్ళనో మీరు లిస్ట్ అడగక్కర్లా. మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకుని ఓ 4 రోజులు డైరీ రాయండి, మీ పాపాలు ఏమిటో మీకు తెలిసిపోతాయి. ఎలా తెలిసిపోతాయి అంటే నేను మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తే మీరు పసికెట్టేస్తారు. మీరు నిద్ర లేవగానే కాఫీ జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, మొదటి పాపము. ఎందుకని? రాత్రల్లా నిద్రపోయేటట్టుగా చేసి మీకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మీ ఇంద్రియములకు శక్తినిచ్చిన వాడెవరు? పరమాత్మ. మొట్టమొదటి దృష్టి ప్రసరణం ఈశ్వరుడి యొక్క మూర్తి మీద ఎక్కడ పడింది? అసలు బెడ్రూమ్లో భగవంతుడి ఫోటోయే పెట్టడు వీడు. పనికి మాలిన ఫోటోలు కొన్ని ఉంటాయి, ఆ ఫోటో ఏమిటో వాడికి తెలియదు, వాడి ఇంటికి వచ్చిన వాడికి తెలియదు. కానీ దాని గురించి వాడు ఒక మాట చెప్తాడు, ఇది బలానా ఎగ్జిబిషన్లో కొన్నానండి 25,000 ఓహో 25,000 వాడు సంతోషించాలి. అందులో ఏముంటుంది అంటే అయోమయం ఉంటుంది. షిరా కాస్త వదిలి, మా చిన్నతనంలో ఆ ఇంకు ఆ పైన స్క్రూ ఉండేది, దాన్ని విప్పేసి 2 చుక్కలు ఇంకు తెల్లకాగితం మీద వేసేసి దాన్ని మడతలు పెట్టేసేవాళ్ళం. పెట్టేసి మడత తిప్పితే అదో చెట్టులాగో పుట్టలాగో ఏదో వచ్చేది. వస్తే పక్కవాడికి చూపించి ఒరే చూసావా నా తెల్లకాగితం మీద చెట్టు వచ్చింది పుట్ట వచ్చింది అనేవాళ్ళం. వాడు కొంచెం వంపి వాడేదో చేసి ఒరే నాకేదో వచ్చిందని వాడు చూపించేవాడు. ఇలా వెర్రెక్కి కాగితాలు చింప ఇంకు పొయ్యా, ఆఖరికి మేస్టార్ చూసి 4 తగలనిచ్చేవారు. అప్పుడు స్క్రూ పెట్టుకుని బుద్ధిగా పెన్ను పెట్టి రాసుకునేవాళ్ళం. అలా వాడేమిటో గీస్తాడు, అది ఏమిటో వాడికి తెలియదు. కాబట్టి వాడికి ఏమిటో తెలియదు, కొనుక్కున్న వాడికి తెలియదు. ఇద్దరు అజ్ఞానం కప్పుకోవాలంటే ఏమని చెప్పాలి? ఒక పేరు పెట్టాలి, మోడర్న్ ఆర్ట్ అన్నారు అనుకోండి, అది కప్పబడిపోయింది ఇద్దరు అజ్ఞానం. కాబట్టి దానికి ఒక 25,000 రూపాయలంటే వెళ్ళిన వాడు కూడా అయ్యో బాబోయ్ ఆయన అమాయకుడు ఏంటి ఇది తెచ్చుకుని బెడ్రూమ్లో పెట్టుకున్నాడంటే అని వీడు కూడా చూసి దానికి నమస్కరించాలో తెలియదు, నమస్కరించకూడదో తెలియదు, వచ్చేస్తాడు. వీడు రోజు ఏం చూస్తాడంటే నిద్ర లేవగానే దాన్ని చూస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? అది ఎంత అయోమయమో వీడంత అయోమయంలోకి ప్రసరణం ప్రారంభం అవుతుంది. పాపమా కాదా? దృష్టి ఈశ్వరుడి మీద పడలేదు, లేవగానే భగవన్నామం చెప్పలేదు, దిగుతూ భూమికి నమస్కరించలేదు, నీ గురువు యొక్క పాదములను స్మరించలేదు. పైగా దేని మీదకి వెళ్ళావు? లేస్తూనే నిద్ర లేవగానే పశువు అక్కడ ఉన్న గడ్డి తినేసినట్టు మొహం కూడా కడుక్కోక్కర్లేదు. పెరట్లో ఉన్న ఆవు ఎలా తింటుందో, కుడితి ఎలా తాగుతుందో వీడు అలా కాఫీ తాగుతాడు.
ఆవు ఏం చేస్తుంది? కాస్త గడ్డి అక్కడ తినేసి స్నానం అక్కర్లేదు, ఆవు కదా, లేకపోతే ఓ గేది, ఆవునండం ఎందుకు, మళ్ళీ 33 కోట్ల దేవతలు ఉంటారు అందులో, ఓ గేది లేకపోతే ఓ పంది, అది ఏం చేస్తుంది? కాస్త మలం తినేసి ఆ రోడ్డు మీదకి వచ్చి అలా నిలబడి చూస్తుంటుంది. అది రోడ్డును చూస్తుంది, వీడేం చూస్తాడు? ఓ నిక్కర్ ఒకటి వేసుకుని 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఓ పంచ కట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి దున్నపోతంత వయస్సు వచ్చి అప్పుడు నిక్కరు, వీడికి ఇంకా ఎల్కేజీ పిల్లల్లాగా ఓ నిక్కర్ వేసుకుని ఓ వీరాసనం ఒకటి వేసుకుని బాల్కనీలో కూర్చుని వీడి తొడల సౌందర్యం అందరూ చూస్తుంటే 9 వరకు న్యూస్ పేపర్, 9 గంటలకి బాల్కనీలో నిలబడి సూర్యోదయం అయిపోయిన తర్వాత ఒంటి మీద యజ్ఞోపవీతం వేళ్లాడుతున్న పలుపు కట్టిన పశువులా అక్కడ నిలబడి రేజరట్టుకుని గడ్డం గీస్తాడు. ఇవన్నీ ఏమని చెప్పాలి? నిర్దాక్షిణ్యంగా నేను మాట్లాడాను, మీరు తప్పు పట్టకండి. ఇవి పాపకర్మలా పుణ్యకర్మలా? ఇవన్నీ ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకాలా కాదా? ఇవన్నీ నీకు చంటి పిల్లాడివా, నీకు వచ్చి చెప్పాలా? రైలు ఎక్కి నిక్కర వేసుకు తిరుగుతావా? రైలు ఎక్కినవాడి ప్యాంట్ వేసుకు తిరగాలతో ఓ పైజమా వేసుకోవాలని నీకు తెలియదు? రైలు ఎక్కేటప్పటికి నిక్కర్లా? ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? అంటే కలిపురుషుడు బాగా ప్రభావితం చేసి వదిలిపెట్టాడు. వదిలిపెడితే రాక్షసులు ఎక్కడ కనపడతారు? అప్పుడు మీరు ఏం చేయాలంటే, రామా, ఆనాడు మీరు చాలా కష్టపడ్డారు, మారీచుణ్ణి చూడ్డానికి, తాటకని చూడ్డానికి మీకు విశ్వామిత్రుడు చెప్పవలసి వచ్చింది, ఈవిడ తాటక, ఈయనే మారీచుడని. మా జన్మలో మా అదృష్టం ఏమిటో తెలుసా? నాకు ఏ విశ్వామిత్రుడు అక్కర్లేకుండానే రాక్షసులు కనపడతారు, మేము గుర్తుపట్టగలం అని మీరు చూసి సంతోషించారు. అంతే, అంతవరకే పనికొస్తాయేమో బహుశా అవి. కాబట్టి ఇవేమిటి? భగవంతుణ్ణి చేరడానికి అడ్డు వచ్చేటటువంటి ఇవన్నీ ప్రతిబంధకములే. ఈ ప్రతిబంధకములేమి? పాపములే. ఈ పాపాలు రోజు మూట కట్టి భగవంతుడి వైపుకి వెళ్ళడానికి టైము లేదు. భగవత్కథ వినడానికి టైం ఉండదు, భగవంతుడి గురించి నామం చెప్పడానికి టైం ఉండదు. భగవంతుడిచ్చిన నోటితో 24 గంటల్లో ఎన్ని పనికిమాలిన కబుర్లు మాట్లాడతాడో. శ్రీరామ 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 అని 3 మాటలు అనడానికి వాడికి టైం ఉండదు. విష్ణు సహస్రం చదవరా? టైం ఉండదు. ఏమంటే మీకు విష్ణు సహస్రం వచ్చా? నాకు రాదండి. ఏమి సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. మీరు పోతన గారి పద్యం ఒకటి చదివారనుకోండి, నాకు మీరు చదివింది ఏమిటో అసలు ఏమీ అర్థం కాలేదంటాడు. మనిషివో పశువా? నీకు పోతన గారి పద్యం అర్థం కాదు? ఓ చిన్న పద్యం, తేలిక పద్యం చదివితే చేతులారంగ శివుని పూజింపడేని అంటే నేను ఇంగ్లీష్ మీడియం అండి అన్నాడు అనుకోండి, వాడిని ఏం చెయ్యాలి? అంటే వాడికి ఆ పాటి పద్యం అర్థం కాకపోవడం వాడికి ఒక పెద్ద క్వాలిఫికేషన్ అనుకుంటాడు. కాబట్టి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ పాపాలే. ఈ పాపాలన్నీ పెరిగిపోతుంటే ఎవడు సృష్టించి, ఎవడు నీకు ఇంద్రియాలిచ్చి, ఎవడు నీకు జ్ఞాపక శక్తినిచ్చి, ఎవడు బుద్ధినిచ్చి, ఎవడు నువ్వు తిన్నదాన్ని జీర్ణం చేస్తున్నాడో, ఎవడు నీలో బుద్ధి అయి ఉన్నాడో, ఎవడు నీ ఊపిరి తీస్తున్నాడో, ఎవడు నీకు పిల్లలు కలిగేటట్టు తేజస్సునిచ్చాడో, ఎవడు నీకు చదవగలిగినటువంటి శక్తినిచ్చాడో, ఎవడు ఐశ్వర్యం ఇచ్చాడో, ఎవడు భార్యనిచ్చాడో, ఎవడు బిడ్డలనిచ్చాడో, ఎవడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడో, ఎవడిచ్చిన మంచం మీద నువ్వు పడుకుంటున్నావో అన్నీ మరిచిపోయి వాడొక్కడిని వదిలిపెట్టి ఊళ్ళో అందరి గురించి నువ్వు తిరుగుతుంటావు. ఇది పాపం కాదు? ఈ పాపము మూట కడితే భూదేవికి అసహ్యం లేదు చూసి. ఎందుకని? ఈ ఐశ్వర్యాన్నంతటినీ ఆయన శాసనము చేత ఆవిడిస్తోంది. నువ్వు పడుకున్న మంచానికి చెట్టు ఆవిళ్ళలోంచి వచ్చింది, నువ్వు ఎక్కిన కారుకి కావలసిన ఇనప రేకు భూమిలోంచి వచ్చింది, గనిలోంచి. ఆ కారు వెళ్ళడానికి కావలసిన పెట్రోల్ భూమిలోంచి వచ్చింది. ఇవి అనుభవించే ముందు నువ్వు ఒక్కనాడు ఈశ్వరుడికి నమస్కారం చెయ్యవు. ఈ పాపమును తట్టుకోలేక ఆవిడ భూమి భారాన్ని తో బాధపడుతుంది. ఛీ, దుర్మార్గులు ఎక్కువైపోయారు, వీళ్ళని నేను మొయ్యను అంటుంది. అంటే అప్పుడు స్వామి అంటారు, వాళ్ళని నేను తీసేస్తాను అంటారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడిగా వస్తే, అవతారంలో వస్తే ఒక రాక్షసుణ్ణైతే ఆయన వెనకనున్న రాక్షసులనైతే చంపుతాడు. కలియుగంలో రాక్షసుడెవరో మనుష్యుడెవరో తెలియదు, అలా ఉంటారు అందరూ. ఉన్నప్పుడు లోపల ఉన్న రాక్షసత్వము విరిగిపోవడానికి ఏది చేయాలి అంటే ఆయన చేతిలో ఉన్న కౌమోదకి వంక చూడాలి. చూసి నమస్కరిస్తే ఆ ఆయుధం వంక, ఈశ్వర ఎన్ని పాపాలు మూట కట్టుకుంటున్నానయ్యా, ఒక్కనాడు భగవన్నామని చెప్పను, ఒక్కనాడు ఒక ప్రదక్షిణం చెయ్యను, ఒక దేవాలయంలోకి వెళ్ళను, ఒక దీపం పెట్టను, ఒక ధూపం చూపించను, ఒక ఘంటానాదం చెయ్యను, ఒక నైవేద్యం పెట్టను, ఎందుకు ఈ బ్రతుకు కాల్సన
మీరు ఎప్పుడైనా, అంటే మీరు మహాప్రాజ్ఞులు, నేను మీ గురించి చెప్పట్లేదు, నాబోటివాడు మనం సాధారణంగా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఓ పని చేస్తుంటాం. ఎన్ఎస్సి సర్టిఫికెట్లు డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడోసారి చూడు, డేట్ దాటిపోతుందేమో అని ఒకసారి చూసుకుంటాడు పుస్తకంలో రాసుకుని. లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు వచ్చిందో చూడంటాడు. పనికి మాలినవన్నీ చూసుకుంటాడు. ఇంకా ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఆ పాత పేపర్లు ఎన్నున్నాయో లెక్కెట్టుకుంటాడు. ఈ పేపర్ 30 పైసలకు అమ్మితే ఎంత వస్తుందో అని. ఇన్ని చేస్తావు కదా, ఎప్పుడైనా నేను వెళ్ళిపోయినటువంటి ఫలానా సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్కొక్క రోజు ఎంతసేపు భగవన్ సంబంధముతో నేను బ్రతికి ఉన్నాను అని ఆలోచించారనుకోండి, 24 గంటల్లో 12 గంటలు నిద్రకు వెళ్ళిపోయింది. 12 గంటలు ఏంటండి, 18 గంటలు ఉన్నా చాలదు మనకి. కాబట్టి 12 గంటలు పోనీ అధమపక్షం నిద్రకి తీసేసిన మిగిలింది 12 గంటలు. ఈ 12 గంటలలో చాలా సమయం తినడానికి, కాఫీలు తాగడానికి, టీలు తాగడానికి, లేకపోతే పనికిమాలిన కబుర్లు చెప్పడానికి, అక్కర్లేని వాళ్ళని సేవించడానికి, వీటికి సరిపోతుంది. భగవన్ మందిరంలో కూర్చుని పూజ చేసింది 24 గంటల్లో ఈశ్వరుణ్ణి నిజంగా తలుచుకున్నది ఎంత ఉంటుంది అంటే, ఒక 5 నిమిషాలు ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఒక అరగంట ఉంటుంది. 365 రోజులు ఇంటూ అరగంట ఎంత వస్తుంది? మీరు ఎన్ని గంటల టైము ఈశ్వరుడు మీకు ఇచ్చిన జీవితాన్ని మీరు వాడేశారు? ఎంత సమయం వృధా చేసేశారు? దీని లెక్క అడిగేవాడు ఉన్నాడు కదా. రేపు పొద్దున్న దీన్ని వదిలిపెట్టాక ఓ కుక్కలోకి వెళ్ళిపో అన్నాడు అనుకోండి. అదేమిటండి మేస్టార్ అలా పంపించేస్తున్నారు నన్ను అంటే, నీకు ఇన్నాళ్ళు బతకమన్నా ఏం చేసావు లెక్క చెప్పు. ఎన్నిసార్లు నామని చెప్పావో, ఎంత టైము ఈశ్వరుడి కోసం వాడావో, లోపల ఎంతసేపు భగవంతుడి గురించి ఆలోచించావో ఏది చెప్పు నాకు అన్నాడు అనుకోండి, ఏమని చెప్తాం? కాబట్టి మనం చేస్తున్నటువంటి పాపాన్ని మనం భగవంతుడికి దూరంగా ఎంత కృతజ్ఞతతో బతుకుతున్నామో, మన బ్రతుకు మనకి చూపించి మనని పుణ్యం వైపుకి తిప్పడానికి ఉపయోగపడేటటువంటి భగవంతుని యొక్క రూపమే కౌమోదకి. దానివల్ల ఏమవుతాం? భూమికి బరువు కాకుండా బ్రతకగలుగుతాం. మన ప్రపంచంలో అన్నింటికన్నా దారుణమైనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి? తల్లి ఎన్నడూ శపించదు. అమ్మకి అన్నం కూడా పెట్టలేదనుకోండి, వాడు అన్నం పెట్టనటువంటి పిల్లవాడు ఇంట్లో ఉంటే వాడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఎంతో ఐశ్వర్యం ఉంది, కానీ వాడు అమ్మకి మాత్రం అన్నం పెట్టాడు. అమ్మని రోడ్డు మీదకి వదిలేశాడు. అమ్మ అన్నం లేక 4 ఇళ్లలో పాచి పని చేసుకుని అన్నం తింటోంది. ఈ అన్నం తింటున్న అమ్మ ఆశీర్వచనం ఏం చేస్తుందో తెలుసా అండి? ఎవరైనా కనపడి, ఏమమ్మా దున్నపోతులా ఉన్నాడు, అంత సంపాదించాడు, నీకు అన్నమే పెట్టడా అని అడిగితే అమ్మ అంటుంది, పోన్లేవయ్యా, నాకు అన్నం పెట్టకపోయినా మా వాడు అలా కులాసాగా సంతోషంగా ఉంటే చాలు, వాడికి ఏమి ఇబ్బంది లేదు కదా, వాడు సుఖంగా ఉన్నాడా అంటుంది. అమ్మ అన్న మాటలో ఉన్న గొప్పతనం అసలు తన కొడుకు కానీ, తన కూతురు కానీ, తన కడుపున పుట్టిన వాళ్ళు కానీ పాడైపోవాలని అమ్మ కోరదు. అటువంటి అమ్మ నా కొడుకు మంచివాడు అన్న భావనతో బ్రతికిందనుకోండి చాలు. ఇంకా మీకు ఏ సర్టిఫికెట్ అక్కర్లేదు ప్రపంచంలో. అమ్మ సంతోషిస్తే చాలు. అందుకే భూమికి భారమైపోకుండా బ్రతికితే చాలు. భూమికి భారమైపోకుండా బ్రతకాలంటే పాపిగా బ్రతకకుండా ఉంటే చాలు. పుణ్యం చెయ్యాలంటే భగవంతుడి గురించి స్మరించి బతికితే చాలు. అంటే ఏమంటే మరి మాకు పనులుండవా, ఎప్పుడూ పూజా మందిరాల్లో కూర్చోమంటే శాస్త్రం అలా మాట్లాడలేదు. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? మరి నీకు భోగాలు ఎందుకు ఇచ్చాం, నిన్ను సంసారంలో ఎందుకు ప్రవేశపెట్టాం? నువ్వు హాయిగా అనుభవించు. నీకు పులిహార తినాలనుందా, చక్కగా తిను, కానీ తినే ముందు ఒక్క పని చెయ్యి. ఈశ్వర, ఇది నువ్వు నాకు ఇచ్చావు, తింటే జీర్ణం నువ్వు చేస్తావు, కాబట్టి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చక్ర పొంగల్ తినాలనుంది, ఈశ్వరుడు ఇచ్చాడు ఐశ్వర్యం, చక్ర పొంగల్ చేసుకుని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఏది తిన్నా ప్రసాద బుద్ధితో అనుభవించు. ఇది ఈశ్వరుడు ఇచ్చాడు అని అనుభవించు. నాది అని అనుభవిస్తే పాపము, దొంగతనము. నీది కానిది నీదిగా అనుభవిస్తున్నావు, అది ఈశ్వరుడిది. ఈ భావన లోపల నిలబడడానికి పుణ్యము. ప్రసాద బుద్ధితో అనుభవించుట. ఈ ప్రసాద బుద్ధితో అనుభవించాలనేటటువంటి లక్షణము కలగాలంటే స్వామివారి చేతిలో ఉన్నటువంటి కౌమోదకి వంక చూడాలి. ఆ గద వంక చూసి నమస్కరిస్తే, స్వామి నీ చేతిలో ఉన్నది కౌమోదకి, నేను భూమికి భారం కాను, నా తప్పు దిద్దుకుంటాను,
స్వామి నేను తప్పు జీవనంలో ఉండకుండా నన్ను సర్వకాలముల యందు నీ స్మరణ నా మదిలో మిదిలేటట్టు నన్ను అనుగ్రహించు అని భగవంతుణ్ణి అడగగలిగినటువంటి భక్తి కలుగుతుంది. అందుకని ఆయన చేతిలో కౌమోదకి పట్టుకుంటారు. కాబట్టి శంఖ చక్ర గద పద్మములు. పద్మము చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణము. పద్మమునందు ఎవరు ఉంటారండి? మీకు అందరికీ తెలుసు, పద్మానని పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే అని. పద్మమునందు లక్ష్మీదేవి ఉంటుంది. పువ్వులో లక్ష్మీదేవి కూర్చోవడం ఏమిటి? చేతకాని వాళ్ళు, తెలియని వాళ్ళు, రామాయణం గట్టిగా 2 శ్లోకాలు చదవనివాడు, పోతన గారి భాగవతంలో పద్యం చదవనివాడు, నైవేద్యం అంటే ఏమిటో తెలియనివాడు కూడా సనాతనమైనటువంటి ఋషులు చెప్పిన విషయాల్ని విమర్శించి బతికేసేవాళ్లే. చాలా తేలిగ్గా దొరికేది ఏమిటంటే, ఏమిటండి భారతదేశంలో హిందూ మతంలో లక్ష్మీదేవి పువ్వులో కూర్చుంటుంది. పువ్వులో ఎలా కూర్చుంటారండి? పువ్వులో ఎవరైనా కూర్చుంటారా? అంటే పువ్వులో కూర్చోవడం ఏమిటి ఆవిడ అని అడుగుతారు. పువ్వులో కూర్చోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే తెలుగులో నానార్థములు పర్యాయ పదములు అని ఉంటాయి. ఒకే మాటని అనేక మాటలతో చెప్తారు, ఒకే పదార్థాన్ని. దానికి పద్మము అని ఒక పేరు, అరవిందము అని ఒక పేరు, అంభోరుహము అని ఒక పేరు, ఇలా కలువ ఒక పేరు. దానికి అనేకమైన పేర్లు. ఒక్కొక్క పేరుతో పిలవబడినప్పుడు ఒక్కొక్క లక్షణమును ప్రకాశింపచేస్తుంది. పద్మమునందు లక్ష్మీదేవి ఉంటుంది. అది లక్ష్మికి ఆవాస స్థానము. పద్మము ఎక్కడ పుడుతుంది? లక్ష్మీదేవి ఉండేటటువంటి పద్మం ఎక్కడ పుడుతోంది? అంత గొప్ప పద్మం కదా, లక్ష్మీదేవి నివాస స్థానం కదా. అటువంటి పద్మం ఎక్కడో ఉండడం ఏమిటండి? లక్ష్మీదేవి అందులో కూర్చుంటుంది. మీరు ప్రత్యేకం ఆవాహన చెయ్యక్కర్లేదు. అందుకే పద్మాన్ని కాలుతో తొక్కినా కాలు తగినా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఇంట్లోంచి. కాబట్టి పద్మమునందు లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండేటటువంటి లక్ష్మీ స్థానమైన పద్మము ఎక్కడ ఉండాలి? చాలా ఐశ్వర్యానికి అది అలవాలము. కాబట్టి చక్కగా ఏదో బ్రహ్మాండమైనటువంటి ఏసీ రూమ్లో కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి వాళ్ళ ఇంట్లో ఎక్కడో గోడలోంచో గొందిలోంచో ఏసీ మిషన్లోంచో పద్మం పుట్టాలి. కానీ పద్మం ఎక్కడ పుడుతోంది? బురదలో పుడుతోంది. మీరు కాదనగలరా? పద్మం ఎక్కడుంటుందండి? పద్మం అంటే తామర పువ్వు. తామర పువ్వు ఎక్కడుంటుంది? తామర పువ్వు బురదలో ఉంటుంది. బురదలోంచి పుడుతుంది నాళం, లేకపోతే సరోవరము, నీటి కయ్య, అందులోంచి ఒక నాళం బయటికి వస్తుంది. ఒక నాళము, ఒక తూడు పైకొచ్చి తామర మొగ్గ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎవరు ఆధారము? కిందనున్నటువంటి నీరు ఆధారము. మీరు చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా తామర పువ్వుని మామూలుగా అనడం కాదండి, మీరు గమనించండి. తామరకి పెద్ద తూడు ఉంటుంది. ఈ మాట ఎప్పుడైనా మీరు తామర పువ్వు దొరికినప్పుడు ఆ తూడు తీసుకుని మీ ఇష్టం వచ్చిన చోట చిదపండి, చిదిపి చూడండి. అందులోంచి 3, 4, 5 కన్నాలు పెడుతుంటాయి. ఎక్కడ చిదపండి నీరు వస్తుంది. ఈ కిందనున్నటువంటి నీటిని ఆ కాడ లాగుతుంది. ఈ తూడు లాగి ఆ పద్మము మీద ఉన్నటువంటి మొగ్గ పెరగడానికి ఉపయోగపడుతుంటుంది. ఇంత పెరిగిపోయినటువంటి పద్మం అరవిరిసేటట్టుగా ఇలా రేకులు విచ్చుకుని ఇంత పద్మం అవ్వాలనుకోండి, ఎవరి వలన విచ్చుకుంటుంది? కిందనున్న నీటి వలన విచ్చుకోదు. లేకపోతే ఎవరైనా అక్కడికి వచ్చి 1 కోటి రూపాయలు ఇలా దాన్ని తైలించారనుకోండి, విచ్చుకోదు. ఎవరి వలన విచ్చుకుంటుంది? సూర్యోదయమై సూర్యకిరణాలు పడ్డాయనుకోండి, వెంటనే ఇలా విచ్చుకుంటుంది. తిక్కన గారు విరాట ప్రబంధంలో అంటారు, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా అన్నారు. తపస్సు చేస్తున్నాయా అన్నట్టుగా తామర మొగ్గలన్నీ ఇలా ఉంటాయి. అసలు సృష్టి యొక్క అందాన్ని చూడాలంటే మీరు తెల్లవారకట్ట ఒక సరోవరం దగ్గర కూర్చోవాలి. సూర్యకిరణం పడుతుంటే పద్మం ఇలా విచ్చుకోవడం మొదలవుతుంది. ఎంత ఆశ్చర్యమో తెలుసా అండి? పై వరసలో ఉన్నటువంటి ఆ రేకులు క్రమక్రమంగా ఇలా వంగిపోతాయి. ఇలా వంగిపోయి దాని మీదకి మిగిలినవి వంగుతాయి. వంగితే అప్పుడు లోపల ఉన్న దుద్దు పసుపచ్చగా ప్రకాశించి అందులోంచి కేసరములు పైకి కనపడతాయి. ఇలా కేసరములు పైకి కనపడితే విందయతి, బాగా విచ్చుకుంది కాబట్టి ఇప్పుడు దానికి అరవిందమని పేరు. ఇలా బాగా విచ్చుకోవడం అన్నది ఎవరి వల్ల జరుగుతోంది? సూర్యకిరణాలు పడితే
వికసిస్తుంది. సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఇదే పద్మం ముకిళించుకుపోయి ఇలా తలవాల్చేస్తుంది. ఏ సూర్యుడితో అంత స్నేహం ఏమిటి, చంద్రుడితో అంత విరోధం ఏమిటి అంటే, పద్మం వంక చూస్తే మీకు ఒక విషయం జ్ఞాపకానికి రావాలి. మనమందరము ఉన్నది దేని యందు? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని అమ్మవారికి పేరు. పంకమునందు పుడుతుంది కాబట్టి దానికి పంకజము అని పేరు పద్మానికి. అది బురదలో పుడుతుంది. మనము బురదలో ఉన్నాం, సంసారమన్న బురదలో ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం తెలియాలి, చంద్రమా మనసో జాతః. మనస్సు మాట వింటే ముకిళించుకోవడమే వస్తుంది. సూర్యకిరణముల చేత బురదలో ఉన్న పద్మము ఎలా వికసిస్తోందో అలా నీకు సంసారమనేటటువంటి బురదలో నువ్వు ఉన్నా నీ మనస్సుకి ఆనందము కలగడం అన్నది దేని వల్ల కలగడం అలవాటవ్వాలి. భగవంతుడి నామము వినపడితే, అబ్బా ఎక్కడో భగవంతుడి నామం వినపడుతోందండి అనాలి. భగవత్ కథ వినబడితే, అబ్బా ఎక్కడో నా స్వామి కథ వినపడుతోంది అనాలి. ఎవరో పాట పాడితే, అది ఎంత పిచ్చి పాట అనివ్వండి, అబ్బా నా స్వామి పాట వినపడుతోందనాలి. భజన వినపడితే, అబ్బో నా స్వామి భజన వినపడుతోందనాలి. స్వామి మూర్తి కనపడితే, అబ్బో నా స్వామి మూర్తి ఎంత అందంగా ఉందో అనగలగాలి. ఎక్కడ భగవన్నామము వినపడినా ఇక్కడ మనస్సు ఇలా ఇలా విచ్చుకోగలగాలి. సంసారమన్న బురదలో ఉండి సూర్యనారాయణుడనబడేటటువంటి భగవంతుని యొక్క నామము చేత, కీర్తన చేత, శ్రవణము చేత, భజన చేత నీ మనస్సు అరవిందము వలె విచ్చుకోవడము ప్రారంభమైతే నీవు మనుష్య జన్మలో ఉన్నందుకు ప్రయోజనము. అది లేనినాడు నువ్వు దేని యందు ఉండి మాత్రమో ఉపయోగమేమి? ఏ శరీరంలో నువ్వు ఉంటే మాత్రం ఉపయోగం. ఒక కుక్క ఉన్నది, ఆ కుక్క మనస్సు విచ్చుకోదు. ఎందుకు విచ్చుకోదు? దాని చెవు వింటుంది భగవత్ కథని, విన్నా అది భగవత్ కథ అని దానికి తెలియదు, అలా నడిచి వెళ్ళిపోతుంది అంతే. ఒక పిల్లి, ఇక్కడ ఉపన్యాసం జరుగుతుంది అనుకోండి, పిల్లి అలా వచ్చినా కూడా అలా వెళ్ళిపోతుంది. ఓ పక్షి అలా ఎగిరిపోతుంది. అయ్యో ఇక్కడ భగవత్ కథ జరుగుతోంది, అలా వినకపోవడం వల్లే నేను ఇలా అయిపోయాను, విందాం, దానికి తెలియదు. దాని మనస్సుకి జృంభణము లేదు. నీవు మనుష్య ఉపాధిలో ఉన్నావు, భగవత్ కథ వలన నీ మనస్సుకి జృంభణము కలగదు. నీ ఉపాధికి కుక్క ఉపాధికి తేడా లేదు. ఉపాధుల రీత్యా అందులో పంచభూతాలు ఉన్నాయి, ఇందులో పంచభూతాలు ఉన్నాయి. భగవత్ కథ వలన నీ మనస్సుకు ఆనందం కలగలేదు, దానికి కలగలేదు. అది నడిచి వెళ్ళిపోతుంది, నువ్వు కూర్చుని ఉండిపోతావు, అంతే తేడా. లేదా నువ్వు వెళ్ళావు, నీకు టీవీ మీద మోజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఉపాధి రీత్యా శరీరము మారుతోంది, కానీ నీ మనస్సుకు అసలు తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోగలిగిన మనుష్య శరీరంలో ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నీవు పద్మము వంటి వాడవు కావు. ఉపాధి రీత్యా మనిషివి, కానీ నువ్వు ఏ ఇతరమైనటువంటి ఉపాధులతోనైనా సమానమైన వాడవే. నువ్వు మనిషి అనిపించుకోవాలంటే కృతజ్ఞత అలవాటు కావాలి. పంచభూతాత్మకమైన ఈ జగత్తుకి సృష్టికర్త ఎవడో తెలుసుకుని వాడి పట్ల నీకు మనస్సుకి ఆనందము కలగాలి. ఇప్పుడు మనుష్య శరీరంలో లేవు, ఏదో ఉపాధిలో ఉన్నావు, ఓ కుక్క ఉపాధిలో ఉన్నావు. కానీ భగవత్ కథ ఎక్కడ జరుగుతోందో అక్కడ దాన్ని చీ 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 అని కొట్టేస్తున్నా సరే ఏదో ఒక మూల నుంచి వచ్చి అది ఎక్కడో నిలబడి వింటోంది. ఇప్పుడు కోట్లకి పడగలెత్తి ఇంట్లో కూర్చుని ఒక దిక్కుమాలినటువంటి కల్పనా కథల చేత మత్తెక్కితై తక్కలాడేటటువంటి మనస్సున్నటువంటి ఒక దుర్మార్గుడి కన్నా ఛీ అని తోసేసినా వచ్చి ఏ మూలలో విని నిలబడేటటువంటి ఒక కుక్క ఎందుకు గొప్ప కాదు. ఇక్కడ శంకర భగవత్పాదులు అన్నారు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతే నవపుషా అన్నారు. ఈశ్వర, నాకు శరీరం గురించి ఎప్పుడూ బెంగలేదు. నేను కుక్కని కావచ్చు, నాకు బాధ లేదు. నేను సాలెపురుగుని కావచ్చు, నాకేం బెంగ. నేను శ్రీకాళహస్తిలో సాలెపురుగుని కాగలిగితే ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రముహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఏ ఉపాధిలో ఉన్నానన్నది కాదు, సాలెపురుగుగా ఉంది కాళహస్తీశ్వర లింగాన్ని ఆరాధన చేసింది, ఏనుగుగా ఉంది శివలింగాన్ని ఆరాధన చేసింది, ఒక పాముగా ఉంది శివలింగాన్ని ఆరాధన చేసింది. నాకు శరీరం గురించి భయం ఎందుకు? నాకు శరీరం గురించి భయం లేదు. నేను ఏ శరీరంలో ఉన్నా నువ్వు నాకు ఏ శరీరం ఇచ్చినా నేను ఒప్పుకుంటాను.
కానీ నాకు ఒక్క వరం మాత్రం ఈశ్వర, నేను ఏ ఉపాధిలో ఉన్నా సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం, నీ పాదపద్మముల యందు రంజిల్లగలిగినటువంటి మనస్సుని నాకు కటాక్షించు. మీకు తెలుసా అండి ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కొక్కసారి బ్రహ్మరాక్షసులు వచ్చి కూర్చుని చెట్ల మీద కూర్చుని పురాణాలు వింటారు. మీరు నమ్ముతారా? వాళ్ళకి భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసు. నేను ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తుంటే నాకు ఒక ప్రబలమైన నమ్మకం ఉన్నది, దత్తాత్రేయుల వారు ఇక్కడ ఎక్కడో కూర్చుని వింటున్నారు ఈ విషయాలన్నీ. ఇంతమంది ఆర్తితో వింటున్నప్పుడు ఆయన ఎందుకు రారంటే వస్తారు. మనకి తెలియకపోవచ్చు దత్తుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడని. ఇక్కడ సభలో ఒక బ్రహ్మరాక్షసుడు కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఆయన పసిగడతాడు దత్తుడు ఇక్కడ ఉన్నాడని. దత్త పురాణంలోనే ఉంది ఆ విషయం. మీకు తులసీదాస్ గారికి ఎవరు చూపించారండి రామచంద్రమూర్తిని? ఒక బ్రహ్మరాక్షసుడు చూపించాడు. హనుమ ఎప్పుడు వస్తారో తెలుసా రామాయణంలో? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భస్మవారి పరిపూర్ణలోచనం. తులసీదాస్ నువ్వు రోజు రామాయణం చెప్పేటప్పుడు హనుమ వస్తున్నారు. కన్నుల నీరు కారుతూ వెనకాతల కూర్చుని తల ఉంచుకుని వింటూ ఉంటారు. బాధగా లేచి వెళ్ళిపోతారు నువ్వు మంగళం చెప్తే. ఆఖరణ బాధగా వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతున్న ముసలాయన వెనకాల వెళ్ళిపో, ఆయనే హనుమని చెప్పారు. తులసీదాస్ గారు రామాయణం చెప్పేసి వేదిక మీద నిలబడి చూస్తున్నారు ఎవరెడుతున్నారు బాధగా అని. ఆఖరణ వెళ్ళిపోతున్నాడు ఆ ముసలాయన, ఆయన వెంటపడ్డారు. ఆయన అడవిలోకి వెళ్ళిపోతూ ఎందుకు నా వెంట పడతావు, పో 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 అన్నారు. నేనే అలా పొమ్మంటే పోను నాకు తెలిసిపోయి చెప్పేశాడు బ్రహ్మరాక్షసుడు అన్నారు. అడవిలోకి వెళ్ళాక తన స్వస్వరూపాన్ని చూపించారు ఆయన స్వామి హనుమ. ఆయన పాదముల మీద పడితే నీకు రామదర్శనం చేయిస్తాను, రాముడు ఎక్కడుంటాడో రాముడు ఎలా వస్తాడో ఎవరికి తెలుసు, చాలా జాగ్రత్తగా ఉండు, ఇక్కడే ఉండి జపం చేయి, వస్తాడు రాముడు అన్నారు. జపం చేస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల రూపంలో వచ్చి గుర్రాలు తుడుచుకుంటున్నారు. తులసీదాస్ గారు చూసి ఎవరో రాజకుమారులను తెలిసారు. హనుమ పరిగెత్తుకొచ్చి అడిగారు, రామలక్ష్మణులు వచ్చారు నమస్కరించావా అన్నారు. ఎప్పుడు వచ్చారన్నారు. చూడండి ఎంత భక్తుడు పట్టలేకపోయాడు, వెళ్ళిపోయారు. ఇంకెక్కడ రామలక్ష్మణులు అన్నారు. మళ్ళీ ఒక రోజున కూర్చుని రామలక్ష్మణులకు పూజ చేద్దామని గంధం తీస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరు చిన్న పిల్లల రూపంలో వచ్చి తాత తాత గంధం పెడతావా, తాత తాత గంధం పెడతావా అంటున్నారు. చీ మీకు కాదు గంధం, రామలక్ష్మణులకు పొండి పొండి అంటున్నారు. మళ్ళీ వదిలేస్తున్నాడు. రాణి చిలుక రూపంలో వచ్చి పంజరంలో కూర్చుని హనుమ పాట పాడారు, వచ్చిన పిల్లలు రామలక్ష్మణులు గంధం ఇయ్యని. అది విని గభాలన గంధం పూశారు. రామలక్ష్మణుల యొక్క సాక్షాత్కారం అయింది తులసీదాస్ గారికి. ఎవరికి తెలిసి ఎలా వస్తున్నాడో భగవానుడు ఏ రూపంలోనైనా రావచ్చు. కాబట్టి దాన్ని గ్రహించి ఏ ఉపాధిలో ఉన్న ఈశ్వరారాధన చేసుకోగలిగినటువంటి ఉపాధి సాలెపురుగైతే మీకు నష్టం ఏమిటి, పాము అయితే మీకు నష్టం ఏమిటి, కప్ప అయితే మీకు నష్టం ఏమిటి? మనుష్య శరీరం గొప్పది అని ఎప్పుడు అనాలి? పద్మము సూర్యకిరణముల చేత విచ్చుకున్నట్టు భగవత్ కథాశ్రవణము చేత మనస్సు జృంభణమును పొందితే ఆనాడు ఆ శరీరము ధన్యతని పొందినటువంటి శరీరము, ఆ మనస్సు ధన్యతని పొందినది. అది లేనినాడు పృథివిలో పుట్టినటువంటి పదార్థాలు తినేయడానికి బాకీ చెల్లించుకునే వాళ్ళే వచ్చాడు తప్ప వీడి ఉండి ఉపయోగమేమి, వాడు కృతజ్ఞుడు. కాబట్టి అలా బ్రతకడం నేర్చుకో అని పద్మాన్ని ఉదాహరణ చెప్పడానికి పద్మమునందు లక్ష్మియే మోక్షము. ఈ స్థితి మోక్షము. ఈ భక్తి వలన ఏది వస్తుంది? జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎవ్వరూ చెప్పలేరు, ఆఖరికి ఋషులు కూడా చెప్పలేరు. ఇప్పుడు నీకు జ్ఞానం వస్తుంది, ఎవ్వరూ చెప్పరు. ఎలా వస్తుంది ఏమో చెప్పలేం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఆ ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. నాకు తరచు భగవాన్ రమణులు జ్ఞాపకానికి వస్తుంటారు, మహాపురుషుడైన సద్గురువు. అందుకని రమణులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. ఒకానొకప్పుడు బుభువు అనబడేటటువంటి ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయన అద్వైత సంప్రదాయం గురించి, మోక్షస్థితిని గురించి తన శిష్యుడైనటువంటి నిధాగుడికి బోధ చేశారు. ఆ నిధాగుడు బుభువు అన్నా ఆయన మార్గం అన్నా ఆయనకి చాలా నమ్మకం. వచ్చి ఆ బుభువు దగ్గర కూర్చుని ఆయన పాదాలు పట్టుకుని రోజు శ్రవణం చేసేవాడు. ఆయన రోజు చెప్పేవారు, ఆత్మ అనబడేదే ఉన్నది, దేహము అన్నది అసత్యము అని చెప్పేవారు. అన్నీ వినేవాడు. అన్నీ విని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఇంటికి వెళ్ళిపోయే ఆ గురువు గారు చెప్పినవన్నీ సత్యాలే, కానీ ఆ జ్ఞానం అంత తొందరగా వంట పడుతుందా అని మళ్ళీ కర్మ మార్గంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ మడి బట్ట, మడి నీళ్లు, మడి చెంబు, మళ్ళీ దేవతలు, పూజలు చెయ్యొద్దని నేను అంటలేదు, జ్ఞానం వచ్చే వరకు చెయ్యాలి. కానీ జ్ఞానమునందు మనస్సు నిలబడేది కాదు.
బుభువు ఉదారుడు. గురువు అన్నవాడండి చాలా ఔదార్యంతో ఉండాలి. గురువు అన్ని వేళలా గురువు పట్ల గౌరవం శిష్యుడు తనంత తాను ప్రకటించాలి. శిష్యుడు గురువుని గౌరవంగా చూడలేదనుకోండి, గురువుకు వచ్చే నష్టం ఏమి ఉండదు. ఒక అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి, మీరు అగ్నిహోత్రంలోకి ఒక చచ్చిపోయిన తొండని తీసుకొచ్చి పడేశారనుకోండి, వేరొక ఆయన అయ్యయ్యో ఇది అగ్నిహోత్రము అని తీసుకొచ్చి ఆవు నెయ్యి పోశాడనుకోండి, చచ్చిపోయిన తొండని తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పడేయడం వల్ల అగ్నిహోత్రానికి అపవిత్రత ఏమైనా వస్తుందా? అగ్నిహోత్రానికి ఏం రాదు. తొండ రూపంలో అగ్నిహోత్రం కాల్చేస్తుంది తొండని. తొండ కాలిపోయి బూడిదైపోతుంది. కూడా తెచ్చి అగ్నిని అవమానించాలని వేసిన వాడు భ్రష్టుడైపోతాడు, పాపం చుట్టుకుంటుంది. అగ్నికి ఏమీ మార్పు లేదు. నెయ్యి పోసిన వాడికి నెయ్యి కాలిపోయింది, కానీ వాడేమైపోయాడు? మహాపుణ్యాన్ని పొందేశాడు. అదేమిటి? అగ్నికి అవమానం జరగలేదు కదా చచ్చిన తొండ వేసినప్పుడు, మరి పాపం ఎందుకు వస్తుంది అంటే అది అగ్ని యొక్క స్వరూపము, దానికేం మార్పు ఉండదు. కానీ నీ భావన వలన నువ్వు నశించిపోతావు. గురువు అగ్నిహోత్రము వంటి వాడు. నీవు చేసిన మానవమానములు ఆయనకు అంటావు. ఆయన తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. నువ్వు పొగిడినా నవ్వుతాడు, నువ్వు తెగిడినా నవ్వుతాడు. పొగిడి నువ్వు పెరుగుతావు, తెగిడి నువ్వు నశించిపోతావు. అగ్ని గురువు. ఎందుకని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆయన జ్ఞానమనబడేటటువంటి అగ్నిపర్వతమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉపాసన చేసి గౌరవించి పెరిగిన వాడెవరు? శిష్యుడు. అవమానించి పాడైన వాడెవరు? శిష్యుడు. ఆ మానవమానములు అగ్నికి ఉన్నాయా? లేవు. అలా గురువు ఏం చేస్తాడు? దారి తప్పిన శిష్యుడి కోసం తాను పరిగెడతాడు. అది గురువుకుండే లక్షణం. అయ్యో వీణ్ణి ఎలా ఉద్ధరించుకోవాలి అని పరిగెడతాడు. కాబట్టి నిదాహుడి కోసం బహువు పరిగెత్తేవాడు. ఏం చేస్తున్నాడు అసలు? వీడు ఏమైనా చదువుతున్నాడా? వీడు సక్రమంగా ఉన్నాడా? వీడు బాగా ఉన్నాడా? గురువులండి ఎంత జాగ్రత్త తీసుకుంటారో తెలుసా? ఒక్కొక్క నాడు కన్నుల నీరు వస్తుంది మనకి. నేను సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. ఒక్కొక్క రాత్రి 11 గంటలకు వస్తారు మా గురువు గారు. వచ్చి తలుపు తడతారు. తలుపు తడితే ఏమిటి గురువుగారు ఇప్పుడు వచ్చారు అని అడిగితే అప్పుడు వచ్చి కూర్చుని వారు ఎన్ని గొప్ప విషయాలు చెప్తారు. ఒరే నాయన నువ్వు ఇది చెప్తున్నావు, శంకర భగవత్పాదులు అంటే ఏమిటో తెలుసా? ఇది. ఆ శ్లోకం ఏమిటో తెలుసా? ఇది. వారు ఎన్ని విషయాలు రాత్రి 11 గంటలకు వచ్చి కూర్చుని నిషీధి వేళ చెప్పి పెడతారు. గురువుగారు ఇంత 11 వేళ నిద్రమాని ఎందుకు వచ్చారండి అంటే, ఒరే నాన్న ఈ మధ్య నీ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారు కదా, నీకు పాపం టైం ఎక్కడ ఉంటుంది నాతో మాట్లాడడానికి? నా మాటలు నువ్వు ప్రశాంతంగా వినాలంటే ఒక రాత్రి నాకు 2 గంటలు నిద్ర తగ్గినా పర్వాలా, కానీ నిన్ను సాన పట్టడానికి, నీ దారి నువ్వు తప్పకుండా నిన్ను శిక్షించడానికి ఇదే సరైన సమయం, ఎవరు రారు కాబట్టి ఇప్పుడే వస్తానంటారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇది గురువు యొక్క ఔదార్యము. ఆయనకి రావలసిన అవసరం ఏమిటి? ఆయన వచ్చి రక్షించుకుంటాడు తన వస్తువుని. అందుకే గురువు రుణం మీరు తీర్చలేరు. అందుకే కడుపున పుట్టినటువంటి కొడుకు తల్లిదండ్రులకి ఎలా ఇస్తాడో తర్పణ, గురువుకి శిష్యుడు అలా తర్పణ ఇయ్యవచ్చు గయాకి వెడితే. గురువు అంటే అంతటి మహాత్ముడండి ఆయన. అందుకని బహువు నిదాగుడున్న చోటికి వెళ్ళి చూస్తుండేవారు. ఒకసారి మారువేషంలో వెళ్ళి చూస్తుండేవాడు బుభువు. అలా వెళ్ళినప్పుడు ఒక రోజు నిదాగుడు ఇంట్లోంచి గబగబా బయటికి వస్తున్నాడు. బుభువు మారు వేషంలో వెళ్ళారు, పల్లెటూరి వాడి వేషంలో వెళ్ళారు. నిదాగుడు ఎదురొచ్చాడు. జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే చూడండి ఆశ్చర్యం. ఇది పద్మమునందు లక్ష్మి ఉండడం అంటే. ఆయన అడిగారు, ఎక్కడికి పరిగెడుతున్నావు బాబు నువ్వు అని అడిగారు. అయ్యయ్యో ముసలాయనా నీకు కనపట్టలా, అదిగో చూడు ఏ రాజుగారు ఏనుగు మీద వెళ్ళిపోతున్నారు ఊరిరిగింపుగా, చూడ్డానికి వెడుతున్నాను అన్నాడు. ఆహా అలాగానైనా ఈ రోడ్డు పక్కన నిలబడితే కనపడుతుందా, రాజుగారు ఏనుగు మీద పెడతారా అన్నాడు. ఒకసారి యగాదిగా చూసి నిదాగుడు అన్నాడు, అనుమానమా, వీళ్ళందరూ నిలబడరా రోడ్డుకి 2 వైపులా, నిలబడితే ఏనుగు మీద రాజుగారు పెడతారు కనపడుతుంది అన్నాడు. బాబు నేను కూడా నిలబడతాను చూపిస్తావా అన్నాడు. నిదాగుడు తెల్లబోయి చూసి, చూపించడం ఏమిటి, ఏనుగు నీ ముందే పెడుతుంది, ఏనుగు మీద రాజుగారు చూపించక్కర్లేదు, ఏనుగు మీద రాజుగారు పెడితే తెలియదు ఏమిటి, తెలుస్తుంది నిలబడు అన్నాడు. ఆయన పక్కనే నిలబడ్డాడు. ఏనుగు మీద రాజుగారు అంబారీలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నిదాగుణ్ణి చూసి అడిగాడు, నాయన ఈ రాజుగారు వెడతారన్నావు కదా, వెడుతున్నారా అన్నాడు. ఏమయ్యా ముసలాయన నన్ను పిశాచం పట్టుకున్నట్టు పట్టుకున్నావు, కనపట్టలా, అదిగో ఎదురుగుండా ఏనుగు మీద రాజుగారు. ఏనుగు మీద రాజుగారా, అందులో ఏనుగేది రాజేడి అన్నారు. అమ్మ బాబోయ్ నిన్ను ఏమనాలి అసలు, కింద ఉన్నది ఏనుగు, ఏనుగు మీద పైనున్నవాడు రాజు అన్నారు. ఆహా ఇప్పుడు కొంత అర్థమైంది.
పైనున్నవాడు రాజు, కిందనున్నది ఏనుగు అంటున్నావు కదా. అక్కడ వరకు నాకు అర్థమవుతోంది. పైనున్నవాడు రాజు అర్థమైంది, కిందున్నది ఏనుగు అర్థమైంది. కింద ఏది పైన ఏది నాకు అది అర్థం అవ్వలేదన్నాడు. ఓరి నాయనోయ్, ఈ మాటలు అసలు నేను ఇప్పటిదాకా వినలేదు, ఇదేమిటో ఇలా అడుగుతున్నావు నువ్వు? నీకు బుద్ధొచ్చేట్టు చెప్పాలంటే రా చెప్తాను, కిందేమిటో పైన ఏమిటో చెప్తాను. ఒంగన్నాడు. ఒంగున్నాడు. ఒక్కసారి ఎగిరి దూకి ఆయన మీద ఎక్కాడు. ఎక్కి ఆయన భుజాల మీద కూర్చుని, కిందున్నది ఏనుగు నీలాగా, పైనున్నది రాజు నాలాగా, అర్థమైందా అన్నాడు. దిగిపోకు 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 పైనుంచి. ఇప్పుడు బాగా అర్థమవుతోంది కొంచెం. కిందనున్నది ఏనుగు నాలాగా అన్నావు కదా, పైనున్నది రాజు నీలాగా. ఇప్పుడు చెప్పు, ఇంకో 2 కొత్త మాటలు వాడావు. నువ్వు నేను అన్నావు కదా, నువ్వెవరు నేనెవరు చెప్పు అన్నాడు. ఇప్పుడు నిదాహుడు ఆలోచించాడు. నువ్వెవరు నేనెవరు? నువ్వు అంటే శరీరం, నేను అంటే శరీరం, 2 శరీరాలే, రెండింటిలో ఉన్నది ఆత్మయే. కాబట్టి నువ్వు నేను 2 ఎక్కడున్నాయి? ఉన్నది ఒక్కటే. ఉన్న ఒక వస్తువే 2గా 3గా 10గా 100గా 1000గా కనబడుతోంది. అసలు అన్నిలే ఉన్నది ఒక్కటే. అమ్మ బాబోయ్, వీడెవడో మహాజ్ఞాని, కిందకి దూకి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయి, అమ్మ బాబోయ్ నువ్వు నేను అర్థం చెప్పన్నావు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు నేను 2లే, ఉన్నది ఒక్కటే. అది తత్వమసి. ఇది చెప్పడానికి ఇది చెప్పించావు. నువ్వెవరు నిజం చెప్పు, నువ్వు భూమి కావు కదా. ఆయన వెంటనే పైనున్న వేషం తీసేసి, నేనే నీ గురువుని బొభువుని అన్నాడు. మీరు చెప్పిన అద్వైతం ఇవాళ అర్థమైంది నాకు బాగా అన్నాడు. శహభాష్, ఇది అర్థం అవడానికే ఇలా వచ్చానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వచ్చింది జ్ఞానం అంటే? పద్మమనబడేటటువంటి భక్తి లక్ష్మికి నివాసమైనది. ముందు భక్తి ప్రారంభమైతే ఆ భక్తి ఏదో ఒక స్థితిలో బాగా ఉడికి 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 జ్ఞానముగా మారిపోతుంది. మీరు ఒకటి ఆలోచించండి. చెట్టుకి పిందె మీకు తెలుస్తుంది, కాయ మీకు తెలుస్తుంది, పక్వానికి వచ్చినది మీకు తెలుస్తుంది, పండైనది మీకు తెలుస్తుంది. కానీ పండైనది అన్న దాంట్లో ఇంతకు ముందు ఇంత పిందెగా ఉన్నది, ఇంత కాయగా ఉన్నప్పుడు కోస్తే లోపల గట్టిగా ఉన్న పదార్థం అంతా ఇలా ముట్టుకుంటే లోపల నుంచి రసం కారిపోయేటట్టుగా, ఎటువైపు నుంచి వేలు పెట్టి పొడిచినా రసం కారిపోయేటట్టుగా లోపల ఉండేటటువంటి గట్టిగా ఉన్నటువంటి గుజ్జు స్వరూపమైన పదార్థమంతా పేశలమైపోయి రసమైపోయి ఇలా ముట్టుకుంటే కారిపోయేటట్టు తయారు చేసిన వాడెవరో, కానీ అలా ఎప్పుడు తయారైందో కానీ మీకు తెలుసా? మీకు తెలియదు, మీకు తెలియక్కర్లేదు కూడా. కాయ పండైనది మీకు తెలుస్తుంది. కుక్కర్లో బియ్యం అన్నీ ఎప్పుడు ఉడికే అన్నంగా మీకు తెలియక్కర్లేదు. కుక్కర్ కూత వేస్తే మీకు చాలు, అగ్నిహోత్రము వలన ఉడికినది అంతే కదా. అంతేకాని అయ్యో ఉడికిందో లేదో అని పై అన్నం అంతా తీసేసి కింద అన్నం అంతా తీసేసి అన్ని పిసికేసి చూడరు కదా. పై బియ్యం ఉడికాయి, కింద బియ్యం అన్నీ ఉడికాయి, అన్ని గింజలు ఉడికిపోయాయి. అగ్నిహోత్రము తగిలితే బియ్యము ఉడికినట్టు, చెట్టుకే ఉన్నది పండు పండినట్టు, ఒకసారి పండినది లోపల ఉన్నది రసమైనట్టు భక్తి పెరిగి 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 జ్ఞానమవుతుంది. ఆ జ్ఞానం ఏమవుతుంది? అంతటా బ్రహ్మమును చూపిస్తుంది. ఆ బ్రహ్మమును చూసేటట్టుగా భక్తిని జ్ఞానం వేపకి వండగలిగిన వాడెవరు? గురువు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వంట చేయలేరు. ఇంటి ఆయన ఇప్పుడు ఓసారి వంట చేశాడు అనుకోండి, అన్నీ పెట్టేస్తాడు. ఆవిడ చెప్తుంది చాలా మాటలు ఊరెళ్లే ముందు, ఏమంటే అన్నం మాత్రం బయట తినకండి, మీకు పడదు. 1 డబ్బాడు బియ్యం పోసుకోండి, 2 డబ్బాలు నీళ్లు పోయండి, కడిగేయండి, మళ్ళీ 2 డబ్బాలు నీళ్లు పోయండి, కుక్కర్లో 1.5 డబ్బా నీళ్లు పోయండి, ఇది పెట్టండి, మూత పెట్టండి, గ్యాస్ కట్టి పెట్టండి, మేక్కి పెట్టాను, కుక్కర్ పెట్టి 2 హ్యాండిల్స్ దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోండి, ఒకసారి కొట్టండి, పైన వెయిట్ పెట్టండి, అప్పుడు 10 నిమిషాల తర్వాత కుక్కర్ కూస్తుంది, అన్నం అయిపోయినట్టే. మీరు హాయిగా స్టవ్ ఆర్పేసి వెళ్ళిపోండి. మీరు 1 గంటకు వచ్చేటప్పటికి వేడిగా ఉంటుంది, అప్పుడు మూత తీసుకొని అన్నం తినండి అని ఇన్ని చెప్పి పెడుతుంది. ఈయన కుక్కర్లో బియ్యం పోస్తాడు, కడుగుతాడు, కొలతల ప్రకారం నీళ్లు పోస్తాడు, కుక్కర్ హ్యాండిల్స్ పెట్టేస్తాడు, వెయిట్ పెట్టేస్తాడు, స్టవ్ మీద పెట్టేస్తాడు. స్టవ్ వెలిగించడం మర్చిపోయాడు. అది చెప్పలేదు ఆవిడ, స్టవ్ వెలిగించమని. అది కూడా చెప్పవలసి వస్తుందని ఆవిడ అనుకుందా? ఇన్ని పనులు చేశాడు, అన్నం ఉడుకుతుందా? ఉడకదు. అగ్నిహోత్రము ఉంటేనే అన్నం ఉడుకుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య.
ఇన్ని పుస్తకాలు చదివినా గురుముఖత మాట వినపడనప్పుడు, గురువు ద్వారా శ్రవణము జరగనప్పుడు, గురుమంత్రము లేనప్పుడు అది ఉడకదు సరిగ్గా. అలా 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 అయోమయంలోకి వెడుతూనే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఆ గురువు దొరకడం అన్నిటికన్నా జీవితంలో గొప్ప అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అగ్ని వలన బియ్యమన్నీ ఉడికినట్టు గురువు యొక్క మాట వలన భక్తి జ్ఞానముగా మారి మోక్షం వైపుకు వెడుతుంది. ఇది పద్మమునందు లక్ష్మి ఉండుట. శంఖ చక్ర గదా పద్మములు.